నిన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పలకరించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి నిజస్వరూపం, మహిళలకి ఆయన ఇచ్చే గౌరవం నిన్నటి సంఘటనతో ఇంకొకసారి కూడా రుజువైంది. ఇంత నీచాతి నీచంగా తన మీద గెలిచిన ఒక ఎమ్మెల్యే మహిళ వరుసకు సోదరి అయిన ప్రశాంతి రెడ్డి గారి మీద తన మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే నిన్న ఆయన మీద కోర్టు కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఆయన మీద కేసు పెట్టి కేసును విచారణ తీసుకుంటే ఆయన్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ నీతుల గురించి ఆయనే మాట్లాడాలి, సాక్షి ఛానలే మాట్లాడాలి. అసలు రాజకీయాల్లోని ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొని వచ్చి అత్యంత అసభ్యకరంగా నీచాతి నీచంగా సోషల్ మీడియాల్లోని వాళ్ళ గురించి వ్యక్తిత్వాన్ని గురించి తప్పుగా మాట్లాడిన సంస్కృతి ఎవరితో స్టార్ట్ అయింది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రోజైతే వైసీపీ గద్దెనెక్కిందో 2019 నుండి ఇలాంటి ఒక నీచ సంస్కృతికి దారి తీశారు. ఈరోజు తన ఎమ్మెల్యే చేసిన పనికి పరామర్శ అంట. దేనికి పరామర్శ చేస్తున్నారండి? సిగ్గుండాలి. 5 సంవత్సరాల్లోని రాష్ట్రంలోని మీరు చేసిన అభివృద్ధి ఏమి చెప్పుకోలేక ప్రజావేదిక కూలదోతతో మొదలైన మీ అరాచకాలు 5 సంవత్సరాలు ప్రతిపక్షాల్ని ప్రశ్నించే ప్రజల్ని నిజాలు చూపించే మీడియాల మీద ఆంక్షలతోని అరెస్టులతో సాగిన మీ 5 సంవత్సరాల పాలనకి ప్రజలు మీకు చెప్పుతో కొట్టినట్టు 153 సీట్లతో గెలిచామన్న మీ గర్వాన్ని ఈరోజు 167 కన్నా ఇంకా నీచంగా ఓడిపోయి 11 సీట్లు మాత్రమే మీకు మిగిలిస్తే కనీసం ఆ 11 సీట్ల కన్నా న్యాయం చేయడానికి అసెంబ్లీకి రాకుండా ఇంకా ఈ రోజు పాత బాటే పడుతూ అబద్ధాలతోని ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న మిమ్మల్ని చీకొట్టే రోజులు పోయి రేపు ఉదయం చెప్పులతో ప్రజలు కొట్టే రోజుకి మీరు తీసుకొని వస్తున్నారు. ప్రశాంతి రెడ్డి గారి మీద జరిగిన మీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ అసహ్యించుకుంటున్నారు. మీ మహిళా ఎమ్మెల్యే లేదో మాట్లాడుతున్నారు కానీ అయినా పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఒక్కసారి ప్రజలకి నిజాలు తెలియాలని, మీకు తెలిసిన విషయాలే మళ్ళీ గుర్తు చేయాలని మీ ముందుకు వచ్చాను. ఎలాంటి పార్టీ ఈ రోజు అండి? వైసీపీ పార్టీ. సంజన సుకన్య గంట అరగంట అని మాట్లాడిన అంబటి రాంబాబుకి, అవంతి శ్రీనివాస్ కి మంత్రి పదవులు ఇచ్చి శభాష్ అని చెప్పిన ఈ వైసీపీ పార్టీలో అసలు మహిళలకి గౌరవిస్తారని ఎలా అనుకున్నారు? సొంత తల్లి మీద చెల్లి మీద కోర్టులకు వెళ్ళి తల్లి చెల్లికి ఆస్తులు రాకుండా చేసి అదేదో విజయంగా తన విజయంగా పేపర్లో రాయించుకుని ఇలాంటి నీచుడు గురించి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు గత ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి మహిళలకు విలువలు ఇస్తారని మాట్లాడుతున్న ఆ వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు తలదించుకోండి. మీరు ఆడవాళ్లే. మీ మంత్రులు గతంలో మాట్లాడిన మాటలు వీడియోలు బయటకు ఒకసారి తెప్పించుకొని ఇంకా సోషల్ మీడియాలో పరిగెడుతున్నాయి. ఒకసారి మాట్లాడితే ఒకసారి వింటే బాగుంటుంది. ఇక ఈరోజు సొంత చెల్లి పసుపు చీర కట్టుకుందని సొంత చెల్లికి తన గురించి కష్టపడిన చెల్లికి జగనన్న వదిలిన బాణాన్ని నిన్ను 17 సీట్లతోని గెలిపించిన చెల్లికి కనీసం ఒక పదవి ఇవ్వకుండా ఈరోజు తను రాజకీయంగా వేరే పార్టీలో ఉందని, తన సోదరి కూడా తన తండ్రికి పుట్టలేదని తన తల్లిని అవమానించిన ఈ జగన్మోహన్ రెడ్డి గురించా ఈరోజు ఆ మహిళా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నీచం ఏంటంటే 153 మందితో వాళ్ళని అసెంబ్లీకి పంపిస్తే తన తల్లి వయసున్న అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారి గురించి తోటి ఎమ్మెల్యేలు తోటి మంత్రులతోని అసభ్యంగా అసెంబ్లీలోని మాట్లాడించి ఒక పైశాచికమైన నవ్వుకున్న జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికైనా మనం మర్చిపోగలమా అండి? అలాంటి సంస్కృతికి తెర తీసింది, సంస్కృతిని ప్రోత్సహించింది, ఇప్పటికీ ముందుకు తీసుకెళ్తుంది ఆ నీచాతి నీచమైన మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు తన సొంత కార్యకర్త పరిధులు దాటి భారతీరెడ్డి గారిని ఒక మాట అన్నాడని వెంటనే ఆయన మళ్ళీ క్షమాపణలు చెప్పినా కూడా అరెస్ట్ చేయించిన విలువలు నిజాయితీ మా పార్టీ అయితే, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఆడవాళ్ళని ఈ రోజు మంత్రులుగా ఉన్న మా సోదరి అనిత గారి గురించి మా దగ్గర గురించి ఎంత మందిని గతంలో అత్యంత నీచంగా సోషల్ మీడియాలోని మాట్లాడించారో తెలీదా? ఇక భారతీరెడ్డి గారి గురించి మాట్లాడాలంటే మాకు అసహ్యం వేస్తుంది. ఈమె తాలూకా పర్సనల్ సెక్రటరీ అయిన వర్రా రవీందర్ రెడ్డి ఎలాంటి పోస్టులు పెట్టాడో ఈ రోజు సోషల్ మీడియాలో ఉన్నాయి. అనుకుంటే నిమిషం పట్టదు. అలాంటి నీచమైన పార్టీ ఈరోజు
పరామర్శలు చేస్తున్నారు. ఎలాంటి వాళ్ళని పరామర్శలు చేస్తున్నారో కూడా ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. తోటి ఎమ్మెల్యే మీద తప్పుగా మాట్లాడిన ఒక ప్రసన్న కుమార్ రెడ్డి, గంజాయి తాగి వీరంగం చేసి అరెస్ట్ అయిన ఇంకొకటి గురించి, ఇలాంటి వాళ్ళ తాలూకా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పరామర్శకి పాదయాత్రకి ఏదో ఒక కారణం కావాలి. అలాంటి కారణాలతోనే ఈరోజు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇంకా మంచి సలహాలు ఇస్తానండి. గతంలో మీ గవర్నమెంట్ లో నందం సుబ్బయ్య గారిని, తోట చంద్రయ్య గారిని కూడా పట్టబగలు రోడ్డు మీద అతి కిరాతకంగా చంపిన మీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అలాగే రమ్య లాంటి ఎంతో మంది ఆడపిల్లల్ని రోడ్డు మీద అత్యంత కిరాతకంగా పొడిచి చంపి పారేసిన నేరస్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నట్టున్నారు. మీకు ఎలాగో పరామర్శలకి పాదయాత్రలకి కారణం కావాలి కాబట్టి అలాంటి వాళ్ళని కూడా పరామర్శించండి. ప్రజలు ఇప్పుడే మిమ్మల్ని అసహించుకున్నారు. ఇక చెప్పుతో కొట్టే రోజులు త్వరలోనే ఉంటాయి. నీతి, నిజాయితీ, విలువలు అనే మాటలు మాట్లాడడానికి కూడా మీకు అర్హత లేదని, ముఖ్యంగా స్త్రీల గురించి మీరు గత 5 సంవత్సరాలు చేసిన అరాచకాలు ఎప్పటికీ మేము మర్చిపోలేము, మర్చిపోనివ్వం కూడా ప్రజల్ని. మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈ కల్లిబొల్లి సాక్షి మాటల్ని, సాక్షి ఛానల్లో రాతల్ని, ఎంత సిగ్గు లేకపోతే నిన్న అక్కడ ప్రజలు లేరని అంతకు ముందు ఎక్కడో జరిగిన ఒక పాదయాత్ర తాలూకా క్లిప్పింగ్స్ ఇందులో కూడా కలిపేసి ఎడిటింగ్ చేసి పంపిస్తున్నారంటే వీళ్ళు ఎలాంటి నీచానికి దిగజారిపోయారో ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని, మా తోటి మహిళ, తోటి సోదరిమణి, తోటి శాసనసభ్యురాలైన ప్రశాంతి రెడ్డి గారి మీద జరిగిన మాటల దాడికి ఏ ఆడపిల్ల, మహిళగా పుట్టిన ఎవ్వరు కూడా హర్షించరని ఒకసారి చెప్తూ మీ అందరికీ మనవి చేసుకుంటున్నానండి.